జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ముందున్న పాలేరు బతుకు కూడా పనికిరారా మీరు మీరు అనుకుంటారేమో. ఇంకో ఆమె డాన్స్ చేస్తూ మాట్లాడదు సుభాషిణి అంట. మా భారతమ్మ గారి గురించి ఏదేదో మాట్లాడేస్తుంది. అడ్డగాడిద అంట. ఏం మాట్లాడుతున్నారు మీరు? తిరుపతి దేవస్థానంలో పూజ చేపించుకొని మామూలుగా ఇది తీసుకుంటుంటే దాన్ని కూడా మీరు చేయలేదు, ఏం చేయలేదు. అడ్డగాడిద అసలు ఎప్పుడు ఎప్పుడు రాలేదు అంటున్నది కదా ఆమె. అది మీరేమనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే చంద్రబాబు నాయుడు గారిని పీకిస్తారనుకుంటున్నారంటారా మీరేమన్నా? అసలు ఆడోళ్ళా? ఆళ్ళు మీరు మగోళ్ళారా అసలు నాకు అర్థం కావాలా? ఆమేమో రాయల్ కిరణ్‌తో డాన్స్ చేసుకుంటూ చూస్తే వీడియోలు విడుదల చేయాలా? అసలు మీ మీ ముడ్డి కింద ఇన్ని తప్పులు పెట్టుకొని నీతి నిజాయితీగా నవరత్నాలు ఇచ్చి ప్రజల ముందు కాలర్ ఎగరేసుకొని తిరుగుతున్న జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే హక్కు మీకుందా అసలు? ఏం మాట్లాడుతున్నారా మీరు? తిరుపతి గురించి తిరుపతిలో మీ బిఆర్ నాయుడు చేసిన రాసలీలలు, మళ్ళీ అదే బిఆర్ నాయుడు చేతులు వేసుకొని చంద్రబాబు నాయుడు గుళ్ళోకి తిరగడం తిరుపతి గుళ్ళలో. ఈయనేమో జగన్మోహన్ రెడ్డి గారు ఇది ప్రసాదం తీసుకోపోతే తప్ప ఇది ఈయన స్పూన్లు ఎందుకు తిన్నాడు ఆ రోజు ప్రసాదం. వాడి అతని మనవడు దేవాంశ్ గురించి అది పూజలు చేయించుకుంటూ ఇతని స్పూన్లో తినడం ఏంటి? నాకు చెప్పండి, ఒక సామాన్ చెప్పండి. మీరు చేసే పనులేంటి అసలు? మీరు మనుషులేనా అసలు మీరు? ఒక ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి అయ్యి అతని గురించి మీరు మాట్లాడే హక్కు ఉందా మీకు? ఏం మాట్లాడుతున్నారు మీరు? నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, మీకు చిత్తశుద్ధి ఉంటే ప్రజలకి హామీలు ఇచ్చి మాట్లాడండి మీరు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు మీరు ఏమైతే అతని మీద ఏమైనా చేయాలని రాజకీయంగా ఎదుర్కొంటారా? ఇంట్లో ఫ్యామిలీల గురించి ఎదుర్కొంటారేంట్రా?